హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అరటికాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలామందికి అరటికాయ పులుసు అంటే ఇష్టం ఉండదు కదా, బట్ అలాంటి వారికి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంది. సో లేట్ చేయకుండా వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నానండి. కడాయి పెట్టుకున్న తర్వాత దీంట్లో మనం 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇక్కడ నేను ఏంటంటే 2 పెద్ద సైజు అరటికాయలకి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసం నేను 3 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ అదేవిధంగా 2 పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఎందుకంటే మనం కారం వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేయని అవసరం లేదు. సో ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు వేగిపోయిన తర్వాత దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది మనకి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చండి, అలాగైనా కూడా మనకి బాగానే ఉంటుంది. సో ఇది వేసేసుకున్న తర్వాత మనం చిటికెడు పసుపు అండ్ అదేవిధంగా కొంచెం కారం అండ్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. మరి ఎక్కువ గరం మసాలా వేసేకండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. నేను ఇక్కడ కస్టర్డ్ సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే పులుసు కాబట్టి మనకి కరిగిపోతుందండి. ఏదైనా ఫ్రై లాంటి వాటిలో మాత్రం వేయొద్దు, ఎందుకంటే అది కరగకుండా అలానే ఉండిపోతుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మనం కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసుకుని మనకి మగ్గనివ్వాలి. చూసారు కదండి, ఒక 5 మినిట్స్ మగ్గబెట్టుకున్న తర్వాత దీంట్లో మనం చింతపండు పులుసు వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి. దాన్ని వాటర్లో నానబెట్టుకుని ఆ వాటర్ అనేది నేను దీంట్లో వేసుకుంటున్నాను. ఈ చింతపండు పులుసు వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం బెల్లం అండి, చాలా తక్కువ. ఇక్కడ నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అంతే వేయండి. మీరు ఇంకా ఎక్కువ వేసినా కూడా టేస్ట్ అంతా కూడా పోతుంది మొత్తం. ఇలా బెల్లం వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసుకుని ఇంకొక 5 నిమిషాలు మనకి ఉడకనిస్తే సరిపోతుందండి. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. దీంట్లో ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాము. కరివేపాకుని డైరెక్ట్గా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నట్లయితే ఆ ఫ్లేవర్ అనేది బాగా దిగుతుందండి. ఈ కర్రీ మొత్తంలో కూడా మీరు ఆ కరివేపాకు వేసేసరికి మంచి స్మెల్ వస్తుంది అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉన్నదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నేను మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్.